కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో సంక్షేమ పథకాలు అభివృద్ధి నిరాటంకంగా సాగుతున్నాయని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరించే చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయని, కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టల్లా, కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయాలా, సాక్షి పత్రికని, సాక్షి మీడియాని అడ్డం పెట్టుకుని, వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనే ఆలోచనలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఒక గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని, గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు పూడ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు, ఒక్కటంటే 1 మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు. రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో 23 కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే సుపరిపాలన అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి.